నాయకులందరూ కూడా హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐజేయు టీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐజేయు టీయూడబ్ల్యూజే యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రికేయ మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇప్పుడు టీయూడబ్ల్యూజే ఐజేయు అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి ఉద్యమాలలో పాల్గొంటూ టీయూడబ్ల్యూజే ఐజేయులోనే కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుస్తూ ఎవరు కూడా ఐజేయు టీయూడబ్ల్యూజేను ఎవరైతే ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన గుణపాఠం చెప్పడానికి టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరైన పద్ధతులలో పనిష్మెంట్ ఇవ్వాలనేది సందర్భంగా కోరుతూ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఐజేయు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ప్రస్తుతం చిగురు మామిడిలో ఉన్నటువంటి ఏకైక పాత్రికేయుల అడవు కమిటీ టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఏకైక కమిటీ ఈ కమిటీ కన్వీనర్గా పత్యం రమేష్ పటేలు, మన తెలంగాణ కో కన్వీనర్ గాదె రఘునాథ రెడ్డి, ఆంధ్రప్రభ రిపోర్టరు, సభ్యులు వచ్చేసి బొల్లుమల్ల రాజమౌళి ప్రజాపక్షం, శేషం నరసింహచారి మనం రిపోర్టర్, జేరుపోతుల సదానందం సూర్య రిపోర్టర్. మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. వారికి సందర్భంగా చిగురుమావిడి పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చిగురుమావిడి మండలం సుందరగిరి గ్రామంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ అయినటువంటి హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ పరిధిలో ఉన్న చిగురుమావిడి జర్నలిస్టుల తరఫున ఈరోజు అందరం జర్నలిస్టులం అంతా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు హడాక్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క హడాక్ కమిటీలో భాగంగా నన్ను మండల కన్వీనర్గా అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జర్నలిస్టులం అంతా కూడా చిగురుమాడిలో ఏకతాటిపై ఉండి అందరం ఐకమత్యంగా మా హక్కుల సాధన కోసం భవిష్యత్తులో కృషి చేస్తామని అందుకు సహకరించినటువంటి ఈరోజు ఎన్నికల పరిశీలకులుగా పనిచేసినటువంటి అన్న పెద్దలు సీనియర్ పాత్రికేయులు జేర్పోతుల వెంకటస్వామి అన్న గారు, ప్రకాష్ అన్న గారు, మరి రఫీక్ బ్రదర్, రఘునాథ్ రెడ్డి, మన నరసింహాచార్యులు, రాజమౌళి అన్న గారు, ఇంకా మిగతా పాత్రికేయుల మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా చిగురుమాడి మండల యావత్ పాత్రికేయుల సమక్షంలో ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అడాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో పత్తం రమేష్ను, మన తెలంగాణ రిపోర్టర్ను ఆయనను కన్వీనర్గా, గాది రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టర్ను కో కన్వీనర్గా, మిగతా వాళ్ళను సభ్యులుగా ఈరోజు ఎన్నుకున్నాం. ఇందులో ఎన్నికల పరిశీలకులుగా జేర్బొద్దుల వెంకటస్వామి గారు జిల్లా నాయకులు, టీయూడబ్ల్యూజే ఐజేయు, మారుత ప్రకాష్ గారు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, నేను హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా టీయూడబ్ల్యూజే ఐజేయు పాత్రికేయుల సమస్యల కోసం గత 4 దశాబ్దాలుగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఎన్నో రాజీ లేని పోరాటాలను చేసేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉండి ఈరోజు పాత్రికేయుల నివేశన స్థలాలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. సంఘ బలోపేతంపై, సంఘ నిర్మాణంపై కూడా ఇక్కడ చర్చ జరిగింది కూలంకషంగా. దీనిపై అందరు సభ్యుల ఏకాభిప్రాయంతో ఈరోజు పలు తీర్మానాలు కూడా చేసుకున్నాం. టీయూడబ్ల్యూజే ఐజేయులో చేరాలనుకునే వారికి ఇప్పటికీ టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎప్పుడూ దర్వాజా ఖుల్లా ఉంది.
మీరు ఎప్పుడైనా ఎవరైనా నిరాటంకంగా రావచ్చు. ఇందులో ఎలాంటి అవరోధాలు లేవు. రెండవది ఏంటంటే పాత్రికేయుల సంఘంలో చిచ్చు పెట్టి పాత్రికేయులను 2 గ్రూపులుగా విడదీసేటువంటి క్రమంలో ఈ మీ కుట్రలు రాబోయే కాలంలో భవిష్యత్తులో అవన్నీ పనిచేయవు. ఇక్కడ ఈ మన టీయూడబ్ల్యూజే ఐజేయులో ఎలాంటి గ్రూపులు లేవు. ఇది ఒకటే టీయూడబ్ల్యూజే ఐజేయు ఒక్కటిగానే ఉంది, ఒక్కటిగానే నిలబడ్డది, ఒక్కటిగానే గెలుస్తుంది, ఒక్కటిగానే నిలుస్తుంది. కాబట్టి టీయూడబ్ల్యూజే ఐజేయు సంఘ నిర్మాణం లోపల అందరూ పాలు పంచుకునేందుకు ఈరోజు పెద్ద ఎత్తున మా పెద్దల పిలుపు మేరకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. జరిగింది. ఈ ప్రెస్ అనేది ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేదే కావాలి. కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులకు కూడా అంటుకున్నది. అలాంటి మంచిది కాదు. ఆ విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది. ఇది ఏమాత్రం విలేకరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు సరైనవి కావు. గొడవలంటే ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి 2గా చేసిన వారు ఇది గమనించుకోవాలి. ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా సేవ చేయడానికి ఉన్నది. ప్రజల కోసం ఉన్నది, అధికారుల కోసం ఉన్నది, అవినీతిని బయటపెట్టడానికి ఉన్నది. వ్యక్తిగత స్వార్థాలు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయొద్దు. ఈ పత్రిక హుస్నాబాద్ డివిజన్ ఐజేయు ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఇప్పుడు అడక్ కమిటీ పనిచేస్తుంది. ఈ అడక్ కమిటీ పరిధి లోపల మేము మంచి కోసమే పోరాటం చేస్తాం. జర్నలిస్టుల సమస్య కోసం, నివేశన స్థలాల కోసం, హెల్త్ కార్డుల కోసం, వివిధ జర్నలిస్టుకు ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది. నిరాశ్రయుల పైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము వారి సమస్యలు ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖతం చూస్తున్నాం. మరి ఈ కమిటీ నిజంగా ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది. ఎత్తాం అనుకుంటా వెనుకకు పోయింది. కాబట్టి ఈరోజు ముందుగా చేర్పడడం, అందుకే ఇది శుభపరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది. దీనికి ఈ అడక్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.